హలో గాయ్స్, నా డెలివరీ డేట్ దగ్గరలో ఉందన్నమాట. అండ్ నేనైతే నా వర్కౌట్స్ చేయడం అస్సలు ఆపలేదు. నార్మల్ డెలివరీ అయినా కానీ, సీ సెక్షన్ అయినా కానీ ఈ యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తూనే ఉన్నా. అండ్ వర్కౌట్స్ అయిపోయాక ఇంటికి వచ్చి లంచ్ చేసేసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాం. డెలివరీ కాదు, బేబీకే ట్రైనింగ్ ఉంది, దానికోసం పోతున్నాం. సో నేను సింపుల్గా అండ్ క్విక్గా అయిపోయేలాగా మేకప్ వేసుకుంటున్నా. ఫేసెస్ కెనడా స్ట్రోబ్ క్రీమ్ యూజ్ చేస్తున్నా. సో ఇది మనకి ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది అనమాట. దీంట్లో షియా బటర్ ఉంటుంది అండ్ హైల్రోనిక్ యాసిడ్ ఉంటుంది. అండ్ ఇది మనము హైలైటర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే మన ఫౌండేషన్లో బేస్ లాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హైడ్రా మ్యాట్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నా. దీంట్లో కొంచెం స్ట్రోబ్ క్రీమ్ యాడ్ చేశాను, మంచి గ్లో ఇస్తుంది అనమాట. ఇది ఈ ఫౌండేషన్ వచ్చేసి 3 in 1. దీంట్లోనే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇంకా ఫౌండేషన్ ఉంటుంది. అండ్ ఇది 10 hours లాంగ్ స్టే ఉంటుంది. లాస్ట్కి నా లుక్ని ఈ వావ్ కంఫీ మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్తో ఫినిష్ చేస్తున్నా. ఇది చాకో కర్టియర్ షేడ్లో ఉందన్నమాట. అండ్ మంచిగా మన లిప్స్ పైన బ్లెండ్ అయిపోతుంది చాలా ఈజీగా. ఇది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇంకోటి బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫుడ్ ప్రూఫ్ ఇంకా కిస్ ప్రూఫ్ కూడా. సో చిన్నపిల్లలకి కిస్ చేసినా కానీ మనకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఫైనల్గా ఇదే స్ట్రోబ్ క్రీమ్ని హైలైటర్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట. సో దిస్ ఇస్ మై ఆఫ్టర్ లుక్. మేకప్ వేసినాక ఎంత సింపుల్గా ఎంత గ్లోయింగ్గా అవుతుందో చూసారు కదా. సో ఈ ప్రొడక్ట్స్ మీకు కావాలనుకుంటే నాకు QR కోడ్ని స్కాన్ చేసి ప్రొడక్ట్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము ఇద్దరం, నేను ఇంకా మా హస్బెండ్ కలిసి హాస్పిటల్లో ట్రైనింగ్కి స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ బేబీ కేర్ అన్నీ కూడా నేర్పిస్తున్నారు అనమాట. అండ్ డాడ్స్కి అయితే డైపర్ చేంజింగ్ కూడా నేర్పిస్తున్నారు. సో నాకైతే బాగా నచ్చింది.